నేనేనన్నా. ఏరా ఏమిటా దూకుడు? మరి నాకు పట్టాభిషేకం చేయించండి. నీకు పట్టాభిషేకమా? నేనుండగానే ఉంటే మీ కళ్ళు పోయినాయిగా. ఏమిటా కూతలు? అవును, ధృతరాష్ట్రుడు గుడ్డివాడనేగా దుర్యోధనుడు రాజ్యం చేసింది. నోరు మొయ్ దౌర్భాగ్యుడా, నీవు నీ పురాణాలు. లేకపోతే కళ్ళు లేక కాళ్ళు లేక ముసలి వాళ్ళే చచ్చే వరకు రాజ్యం చేస్తూ కూర్చుంటే ఇంకా మేమెప్పుడో. ఏమిటా వాగుతున్నావు? తమరు ఇలా ఆయాసపడకూడదు ప్రభు. కాయా పండ మీ పిండాకుడు నోరెత్తితే కర వస్తుంటే. మీరు గట్టిగా ఉండండి, పటాలమంతా మన చేతిలో ఉంది. వారిని చెరసాల్లో తోసి మీకు పట్టాభిషేకం చేస్తాను. మీరు ఊహనండి. అన్నానుగా. చూస్తారుగా. ప్రగడా ప్రగడా చిత్తం మహారాజా. చిత్తం అంటూ మీరు వచ్చారా? అపశకునం. పాత మంత్రులైనా కొత్త పిలుపు పిలువలేరు. హే రాజన్ అని. మళ్ళీ అదే మాట. మీ చిత్తాన్ని కట్టిపెట్టి మా కిరీటం అందంగా ఉందా చెప్పండి. తమ కిరీటానికేమి రాజన్, చాలా అందంగా ఉన్నది. అంటే సుందరీమణులందరూ దీని అందాన్ని చూస్తూ మా అందాన్ని లెక్క చేయరన్నమాట. అయితే ఇది అవసరం లేదు. కానీ రాజన్, ఇప్పుడు ఈ అలంకారం ఎందుకో, తమ దర్శనానికి ఎవరు వస్తున్నారు అడగవచ్చునా అని. అలా అడిగి తెలుసుకోవాలి, లేకపోతే మా కొత్త మంత్రి తెలివి మీకెలా తెలిసి వస్తుంది? ప్రగ్గడ, హే బాదరాయణ ప్రగ్గడ. హే రాజన్, హే శృంగార వీరన్. కొత్త పిలుపుతో మత్తెక్కుతోంది. ప్రగ్గడ, మంచి తరుణం మించిన దొరకదు. మా శృంగార వేషం ఎందుకో వివరించి వీరి ముందు మీ తెలివిని ప్రదర్శించండి. చూడండి, ప్రదర్శిస్తున్నాను. మన రాజ్యం పేరు కామకూటం, మన రాజుగారి పేరు త్రిశోకానందులు. కావున మన రాజుగారు రోజుకు 3 సార్లు ఇలా పెళ్లి కుమారులుగానే ఉండాలి. కావున ఉన్నారు. కావున మాటలెందుకు ప్రగ్గడ, మీ తెలివిని ప్రత్యక్షంగా చూపించండి. ఏరి మీరు తెచ్చిన పెళ్లి కుమార్తెలు వేచి ఉన్నారు రాజన్, దయచేయండి. ఇదిగో రాజన్ కళ్యాణులు. బాదరాయణ, మాకెవరూ నచ్చలేదు. వాళ్ళని చల్లగా వదిలించుకో. అలా అన్నాదేమి రాజన్, నేను నా తెలివి ఇప్పుడు పనికి రాలేదు. వాళ్ళని వదిలించుకో, వెళ్ళు. మహారాజా, ఏం పాత మంత్రి? కాదు రాజన్, తమకు కోపం వచ్చినా నాకు చెప్పక తప్పదు. దేవరు వారి బాదరాయణతో చేరి పెడదారిని పడుతున్నారు. నేను చూడలేకున్నాను. చూడలేకపోతే ఇదిగో. ఓ హారమా? అప్పులేదు. ఇదే తావళం అనుకుని ఇంటికి వెళ్ళి జపం చేస్తూ కూర్చోండి. వెళ్ళండి. చేతగాకపోయినా కొత్త వాళ్ళని చూస్తే పాత వాళ్ళకి అసూయ.